వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. దశమంలో కేతు అంత అనుకూలంగా లేదు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా కొంత కుదుట పడుతుంది. ఏవైతే మీరు చేయదలుచుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. ఉద్యోగంలోని కొన్ని చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి, అదేవిధంగా నీట్, ఎంసెట్ ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చక్కగా మంచి పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణులు అవుతారు. రావాల్సిన మీ ఏదైతే బెనిఫిట్ ఉందో అది వచ్చే అవకాశం చక్కగా గోచరిస్తుంది. మెడికల్ సీట్ల వారికి మంచి మెడికల్ సీట్ వచ్చే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తల్లిదండ్రుల అండదండలతోటి మంచి విద్యాబుద్ధులతోటి ముందుకి వెళ్ళే అవకాశం చక్కగా గ్రహతలు గోచరిస్తోంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. రూపాయి ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పుణ్యఫలం కావచ్చు. దానివల్ల మంచి భవిష్యత్తు మీద ఆశ పెరుగుతుంది. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశివారు నూతన గృహం కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. అయితే ఎక్కడైనా కొత్త ప్రాజెక్టు, ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న వాటినే రన్ చేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా బుధుడు శనితో కలిసి ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి కొన్ని వ్యవహారాలు చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చేసే పనిలో 10 మంది మెచ్చుకోలుగా ఉంటారు. వివాహ శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. శుభకార్యాల విషయంలో మీ వంతు మీ సహాయం మీరు చేస్తారు. నేనున్నాను, నా వరకు నేను చేస్తాననే దీని మీద ధీమాతో ముందుకెళ్తారు. అయితే ఖర్చుల విషయంలో వెనకాడరు. ఏదైనా సరే భగవంతుడు ఇవ్వాలి, మన 10 మందికి ఉపయోగపడదాం, ఖర్చు పెడదాం అనే ఆలోచనతో ఉంటున్నారు. ఏదైతే మీరు ఖర్చు చేస్తున్నారో దైవానుగ్రహం మిమ్మల్ని, పిల్లల్ని కాపాడుతుంది. మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే ఆలోచనతో ఉంటారు. అయితే ఖర్చులు ఎంతైనా సరే ఖర్చు పెట్టే ముందు మనం చూసుకొని ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే భవిష్యత్తులో మనకి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ విషయంలో మటుకి జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోని, ఆరవల కుంకుమతోటి కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఇంట్లో జిల్లేడి గణపతి పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. గణపతి ఉండడం వల్ల మంచి ఫలితాలు, శుభస్కరాలు ప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in